పిఠాపురం టీడీపీలో అసంతృప్తి సెగలు రాజుకున్నాయి. పవన్ పోటీ చేస్తారని ప్రకటించడంతో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. పార్టీ జెండాలను ఫ్లెక్సీలను తగలబెట్టేశారు. వర్మకి సీట్ రాకపోవడంతో ఆయన అనుచరులు మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు సిద్ధమయ్యారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా వర్మ అనుచరులు నినాదాలు చేస్తున్నారు. హైదరాబాద్ లో ఓడిపోయాడు. పవన్ కళ్యాణ్ గారికి హైదరాబాద్ లో ఓడిపోయాడు. వైజాగ్ లో ఓడిపోయాడు. అడిగి పిఠాపురం రాసుగా ఆడి ఓడించి వాళ్ళకి ఇచ్చి బాధ్యత బాధ్యత అది పిఠాపురం తెలుగుదేశం కార్యకర్తల్లో కనిపిస్తున్న కడుపు మంట. ఇన్నాళ్ల నుంచి ఆశ పెట్టుకొని పార్టీ కష్ట సమయంలో కూడా వెన్నంటి ఉంటే ఇలాంటి సమయంలో తమకు హ్యాండ్ ఇచ్చారు అనేసి పిఠాపురం అభ్యర్థి వర్మ ఎవరైతే ఉన్నారో వర్మకు సంబంధించిన అనుచరులు చేస్తూ ఉన్నటువంటి విమర్శలు అవి మనం చూస్తూ ఉన్నాం. అక్కడ నుంచి తాజా సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, అనుశ్రీ ఏదైతే పిఠాపురం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారో ఆ మరుక్షణం నుంచి కూడా టీడీపీలో అసమ్మతి జ్వాలలు రాజుకున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలుగు తమ్ముళ్ళు ఎవరైతే వర్మను ఎమ్మెల్యేగా చూడాలని చెప్పి ఆశపడ్డారో వారంతా కూడా ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహాన్ని కట్టలు తెంచుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా టీడీపీ కార్యాలయాన్ని చేరుకుని అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలు అదేవిధంగా కరపత్రాలను పూర్తిగా దగ్ధం చేశారు. అదేవిధంగా ఆఫీస్ లో ఫర్నిచర్ కూడా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే ఆ వర్మ ఏదైతే గత 20 ఏళ్లుగా టీడీపీ పార్టీని అంటిపెట్టుకున్నాను 2014లో కూడా కుల సమీకరణలో భాగంగా తనకు సీట్ ఇవ్వనప్పటికీ తాను టీడీపీ వీడి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందాను. అయినా మళ్ళీ టీడీపీలో చేరే ఆ పార్టీ కోసం కృషి చేశాను. గత ఎన్నికల్లో కూడా నేను ఓటమి చెందినప్పుడు కూడా ఈ 5 ఏళ్లలో కూడా నేను టీడీపీ పార్టీ కోసం పనిచేశాను. అయితే ఈ విధంగా తనను పార్టీని నమ్ముకున్న తనను కాదని చెప్పి పవన్ కళ్యాణ్ కి సీట్ కేటాయించడం పట్ల ఆయన కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. రేపు ఎవరైతే టీడీపీ కార్యకర్తలు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినారో వారంతా కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశాన్ని కూడా నన్ను కూడా ఆహ్వానించారు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నారో వారి అభిష్టం మేరకు కూడా నేను కూడా నడుచుకుంటానని చెప్పి కొద్దిసేపటి కిందట వర్మ ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే గత కొంతకాలం నుంచి పిఠాపురం నియోజకవర్గంలో స్థానిక నినాదంతో వర్మ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారు. అదేవిధంగా తనకే సీట్ వస్తుందని చెప్పి ఆశించారు. ముఖ్యంగా జనసేన పార్టీ నుంచి ఎవరైతే తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఇన్ఛార్జిగా ఉన్నారో స్థానికేతరుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా స్థానికేతరుడు కావడంతో టీడీపీ నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. స్థానికులకే ఓటు వేయాలన్న నినాదాన్ని గట్టిగా తీసుకెళ్లారు. ఫ్లెక్సీలు కూడా 2 రోజుల క్రితం పిఠాపురం నియోజకవర్గం నుంచి కూడా దర్శనం ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ పార్టీ ఆవిర్భావ సందర్భంగా తాను పోటీలోకి ఉన్నట్టు పవన్ కళ్యాణ్ వెల్లడించడంతో ఒక్కసారిగా తెలుగు తమ్ముళ్ళు రెచ్చిపోయారు. అధిష్టానం మీద తమ అధిష్టానం మీద తిరుగుబావుట ఎగరవేశారు. ఖచ్చితంగా సీటు వర్మగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి పోటీ చేస్తే ఖచ్చితంగా ఓడించి పంపిస్తామన్నారు. అంతేకాకుండా ఎక్కడైతే పవన్ కళ్యాణ్ ఓటమి చెందాడో ఆ స్థానాల నుంచి గెలుపొంది మగాడు అనిపించుకోవాలని చెప్పి కూడా కొంతమంది మహిళలు తీవ్ర స్థాయిలో దూషణలు కూడా చేసిన పరిస్థితి అక్కడ కనిపించింది. థ్యాంక్ యూ రాజు.